వెల్కమ్ టు డిఎస్ఎం ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము ఏజెస్ వయసులో సంబంధించిన క్వశ్చన్స్ని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, సచిన్ రాహుల్ కంటే 4 years చిన్న, వారి వయసులో నిష్పత్తి 7:9. 7:9గా ఉంటే సచిన్ వయసు ఎంత అన్నాడు. ఇప్పుడు సచిన్ అనేవాడు రాహుల్ కంటే 4 years చిన్న అన్నాడు. అంటే వారిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 4 years అనేది ఉన్నది. ఇక్కడ మనకు అలాగే రేషియో ఇచ్చాడు, ఎంత? 7:9. ఈ రేషియో మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూద్దాం. ఫస్ట్ రేషియో ఎంత? 7:9. వారిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 years. ఇక్కడ రేషియోకి ఎంత ఉందంటే వాళ్ళిద్దరు డిఫరెన్స్ 2 parts అనేది ఉంది. అంటే ఈ 2 అన్నది డిఫరెన్స్ ఈ 4కి సమానం అని అర్థం. అంటే 2 అన్నది 4కి ఈక్వల్ కాబట్టి 2 అన్నది ఏ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే 4 అవుతుందంటే ఇంటూ 2 చేయాలి. అంటే 1 part విలువ ఎంత? 2. అంటే 7 part విలువ అంటే 7 into 2 చేస్తే 14 అవుతుంది. అదే 9 into 2 చేస్తే 18 అవుతుంది. ఇందులో సచిన్ వయసు ఎంత అన్నాడు. సచిన్ అనేది 7, ఇది అన్నది సచిన్కి సంబంధించినది. 9 అన్నది రాహుల్కి సంబంధించింది. సచిన్ అంటే 7 into 2 14. ఈ 14 years అన్నది సచిన్ యొక్క ఏజ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, P, Qల వయసులో నిష్పత్తి 6:7. Q అనేవాడు P కన్నా 4 సంవత్సరాలు పెద్ద. 4 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి ఎంత అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ వారి ఇచ్చినటువంటి వయసులో నిష్పత్తి రాద్దాం. 6:7. ఇక్కడ ఏమన్నాడంటే ఈ Q అన్నవాడు, ఇది P, ఇది Q అనుకుంటే, ఈ Q అన్నవాడు P కన్నా 4 years పెద్ద అన్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4 years అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి రేషియోలో డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఈ 1 అన్నది 4కు ఈక్వల్ అని. అంటే ఏ నెంబర్ చేత మల్టిప్లై చేయాలంటే 1 into 4. అప్పుడు 1 part విలువ 4. అంటే ఇప్పుడు 6 అంటే 6 into 4 24 అవుతుంది. అలాగే Q యొక్క వాల్యూ అంటే 7 into 4 28 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే, తర్వాత వారి వయసులో నిష్పత్తి అన్నాడు. 4 years తర్వాత అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ యొక్క వయసు ఎంత అంటే 24 ఒకటి, 28 ఒకటి. 4 years తర్వాత అంటే +4 చేద్దాం. దీనికి కూడా +4 చేస్తాం. అప్పుడు ఎంత అవుతుందంటే 28 ఒకటి అవుతుంది, 32 ఒకటి అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య రేషియో అంటే 22:32 మధ్య రేషియో అంటే 7 4 జా 4 7 జా 4 8 జా 7:8. 7:8 అన్నది P, Qల యొక్క రేషియో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అరవింద్ దీపక్ల ప్రస్తుత వయస్సు నిష్పత్తి ఎంత? 4:3. 6 సంవత్సరాల తర్వాత అరవింద్ వయసు 26 సంవత్సరాలు అవుతుంది. అయితే దీపక్ ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. వాళ్ళిద్దరు రేషియో ఎంత? ఫస్ట్ అరవింద్కి దీపక్ వాళ్ళిద్దరి మధ్య రేషియో ఎంత అంటే 4:3. ఇది ఎప్పుడంటే ప్రజెంట్ వాళ్ళ రేషియో ఎంత ఉందంట? 4:3 అన్నాడు. వాడేమన్నాడు? 6 years తర్వాత, అంటే 6 years + 6 years తర్వాత ఎంత ఉందంట? అరవింద్ అనేవాడిది 26 years ఉందంట. 6 years తర్వాత 26 years ఉందంటే 6 years బ్యాక్ ఎంత అవుతుంది? 20 years అవుతుంది. అంటే ఏ అనేవాడిది ఒకటి ఎంత అవుతుంది? 20 years. అంటే ఏ అనే ప్లేస్ ఎంత ఉంది? ఇక్కడ 4 parts ఉంది. అంటే ఈ 4 parts అనేది 20కి ఈక్వల్ అని. అంటే 4 5 అవుతుంది కాబట్టి 1 part విలువ ఎంత? 5. అలాగే ఇప్పుడు ఏమన్నాడు? అయితే దీపక్, ఇతని యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. దీపక్ ఎంత? 3 into 5 అంటే 15. ఈ 15 years అన్నది దీపక్ యొక్క ప్రజెంట్ వయసు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, X, Yల యొక్క ప్రస్తుత వయసులో నిష్పత్తి 5:6. 7 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి 6:7 అవుతుంది. X ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. ఇప్పుడు X, Yల యొక్క ప్రజెంట్ వయసు అన్నాడు. ప్రజెంట్ ఎంత ఉందంట? ప్రజెంట్ వయసు ఎంతంట? ప్రజెంట్ వచ్చేసి 5:6 రేషియోలో ఉంది. 7 years తర్వాత అన్నాడు. అంటే మనం ఏం చేయాలి? +7 years తర్వాత ఏమైందంట? 6:7. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏమైంది? 5 నుంచి 6కి ఇంక్రీజ్ అయింది, అంటే +1 అయింది. ఇక్కడ కూడా 6 నుంచి 7కి ఇంక్రీజ్ అయింది, అంటే +1 ఉంది. అంటే ఈ ఎంత యాడ్ అయింది? 1 కదా. ఈ 1 అన్నది ఎన్ని ఇయర్స్ తర్వాత? 7 years తర్వాత. అంటే 1 అన్నది 7కి ఈక్వల్ చేస్తే ఒక పార్ట్ విలువ ఎంత అవుతుంది? 7 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏంది? 5. ఈ X యొక్క వాల్యూ ఎంత ఉంది? 5. అంటే 5 కనుక్కోవాలంటే 5 into 7 చేస్తే 5 7 35. అలా 6 చేస్తే 5 into 6 30 years అవుతుంది.
అంటే ఇది అనేది ఎక్స్ సంబంధించింది, ఇది వైకి సంబంధించింది. క్వశ్చన్లో మనకి ఏమంటే ఎక్స్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. ప్రజెంట్ వయసు ఎక్స్ ఎంత 35 ఇయర్స్. ఈ 35 ఇయర్స్ అనేది ఎక్స్ యొక్క ప్రజెంట్ వయసు అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రమేష్ విజేందర్ యొక్క ప్రస్తుత వయసులో నిష్పత్తి 5:4. 3 ఇయర్స్ తర్వాత వారి వయసులో నిష్పత్తి 11:9. ఆయన ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడు. వాళ్ళ యొక్క ప్రజెంట్ రేషియో ఎంత, ప్రజెంట్ వాళ్ళ యొక్క రేషియో ఎంత అంటే 5:4. ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్నాడు, అంటే ప్లస్ 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క రేషియో ఎంత 11:9. ఇక్కడ 5 నుంచి 11 అంటే 6 పార్ట్స్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూస్తే 4 నుంచి 9 కంటే 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ సేమ్ లేదు, ఇక్కడ 6 అయింది, ఇక్కడ 5 ఇంక్రీజ్ అయింది. ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలంటే కింద డిఫరెన్స్ చూద్దాం. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. పైన దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే ఈ పైన ఉన్న నెంబర్ని కింద డిఫరెన్స్ ఎంత ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేద్దాం. అంటే ఈ కింద ఎంత ఉంది, డిఫరెన్స్ ఇంటూ 2 ఉంది కాబట్టి ఇంటూ 2 చేద్దాం. ఈ కింద ఉన్న నెంబరు పైన ఎంత డిఫరెన్స్ ఉందో దాంతో మల్టిప్లై చేద్దాం. పైన ఎంత ఉంది, డిఫరెన్స్ 1 ఉంది. అంటే కింద నెంబర్ ఇంటూ 1 చేద్దాం. అప్పుడు 5 2 జా 10 4 2 జా 8. నెక్స్ట్ కింద చూస్తే 11 1 జా 11 9 1 జా 9. ఇప్పుడు చూడండి 10 నుంచి 11 అంటే ఇక్కడ +1 కరెక్ట్. ఇక్కడ 8 నుంచి 9 అంటే ఇక్కడ +1. ఇక్కడ 2 ఈక్వల్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడు, 3 ఇయర్స్ తర్వాత అన్నాడు. అంటే ఈ 1ని మనం 3కి ఈక్వల్ చేద్దాం. ఈ 1 పెరిగిన 1 పార్ట్ అనేది 3 ఇయర్స్కి ఈక్వల్ అయితే 1 పార్ట్ విలువ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. అప్పుడు ప్రజెంట్ వయసు ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడు. ఇప్పుడు 10 ఇంటూ 3 అంటే 30 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏముంది 8 అంటే 8 ఇంటూ 3 అంటే 24 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు రమేష్ అనేవాడిది 30 ఇయర్స్ అవుతుంది, విజేందర్ అనేవాడిది 24 ఇయర్స్ అవుతుంది. ఇద్దరు సోదరుల యొక్క ప్రస్తుత వయసు నిష్పత్తి 1:2. 5 ఇయర్స్ క్రితం అంట వారి వయసులో నిష్పత్తి 1:3. 5 ఇయర్స్ తర్వాత ఆ నిష్పత్తి ఎంత అవుతుంది అన్నాడు. ఇక్కడ ప్రజెంట్ వారి యొక్క వయసు నిష్పత్తి రాద్దాం. ప్రజెంట్ వారి యొక్క వయసులో నిష్పత్తి ఎంత అంట 1:2. 5 ఇయర్స్ బ్యాక్ అంటే ఇక్కడ వెళ్దాం, బ్యాక్ వెళ్దాం, -5 ఇయర్స్. 5 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉందంట 1:3. ఇప్పుడు ఏమన్నా అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత వారి యొక్క వయసు ఎంత కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూస్తే మనము ఇక్కడ 1:3 నుంచి ప్లస్ ఇక్కడ పెరిగినట్టే కదా 5 ఇయర్స్ ప్రజెంట్ వయసు రావాలంటే. ఇప్పుడు 1:3 నుంచి 1:2కి ఎంత పెరిగింది, ఇక్కడ 0, ఇక్కడ 1. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేద్దాం. అంటే కింద డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. పైన డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే ఇక్కడ ఈ నెంబర్ మొత్తాన్ని కింద ఉన్న డిఫరెన్స్తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ కింద ఉన్న నెంబర్ మొత్తాన్ని పైన ఉన్న నెంబర్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 1 3 జా 3 3 1 జా 3 1 1 జా 1 3 అవుతుంది. నెక్స్ట్ 1 2 జా 2 2 2 జా 4. ఇప్పుడు చూస్తే ఇక్కడ 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ కూడా 1 పార్ట్ డిక్రీజ్ అయింది. అంటే రెండు సేమ్ సరిపోయింది. అంటే ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 1 పార్ట్ కదా. ఈ 1 పార్ట్ అన్నది ఇక్కడ 5 ఇయర్స్ తర్వాత అన్నాడు, అంటే ఈ 5కి ఈక్వల్ అని అర్థం. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత 5. ఇక్కడ ఏముంది 1 ఉంది కదా. 1 × 5 అంటే 5 ఇయర్స్. 3 × 5 అంటే 15 ఇయర్స్ అవుతుంది. ఇది ఎప్పుడు వాళ్ళ ఏజ్ 5 ఇయర్స్ క్రితం. 5 ఇయర్స్ క్రితం వాళ్ళ యొక్క వయసు ఎంత, 5 ఇయర్స్ ఒకటిది, 15 ఇయర్స్ ఒకటిది ఉంది. కానీ వాళ్ళు ఏమన్నాడు 5 ఇయర్స్ తర్వాత వయసు ఎంత అన్నాడు. ఇప్పుడు 5 ఇయర్స్ క్రితం వాళ్ళ యొక్క వయసు 5 ఇయర్స్ ఒకటిది కదా. ప్రజెంట్ అంటే +5 చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి 5కి ప్రజెంట్ వయసు కావాలంటే +5 చేయాలి, +5. మళ్ళా తర్వాత 5 ఇయర్స్ అంటే మళ్ళీ +5 చేయాలి, అంటే టోటల్గా 15 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇతరుది చూస్తే ఇప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంది, 15 ఇయర్స్ ఉంది. 5 ఇయర్స్ తర్వాత ఎంత ఉంది అంటే +5 చేయాలి, అప్పుడు ప్రజెంట్ వయసు వస్తుంది. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత ఎంత వయసు ఉందంటే మళ్ళీ +5 చేయాలి, అప్పుడు ఏమవుతుందంటే 25 అవుతుంది. ఇప్పుడు వారి యొక్క వయసు 5 సంవత్సరాల తర్వాత ఎంత వయసు ఉందంటే ఒకరిది 15 ఇయర్స్ ఉంటుంది, ఒకరికి 25 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడంటే వారిద్దరి మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. నిష్పత్తి అంటే 15:25 కదా.
5 3 జా 5 5 జా 3:5 అన్నది వారి వయసుల మధ్య నిష్పత్తి అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 6 సంవత్సరాల క్రితం K, Sల మధ్య నిష్పత్తి 6:5. 4 ఇయర్స్ తర్వాత వారి వయసుల నిష్పత్తి 11:10. అయితే S యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ప్రజెంట్ వయసు చూద్దాం. ఇక్కడ ప్రజెంట్ అనుకుంటే ప్రజెంట్ ఇక్కడ మనకి వయసు ఎంతో ఇవ్వలేదు, కానీ 6 ఇయర్స్ బ్యాక్ అన్నాడు. అంటే -6 ఇయర్స్ వెనక్కి వెళ్తే అప్పుడు వారి యొక్క రేషియో ఎంత 6:5. అయితే వారి వయసులో 4 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి అన్నాడు. ఇది ప్రజెంట్ అనుకుంటే 4 ఇయర్స్ బ్యాక్ తర్వాత అన్నాడు. అంటే +4 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క రేషియో ఎంత ఉందంట 11:10 ఉందంట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇయర్స్, ఇక్కడ నుంచి మళ్ళీ 4 ఇయర్స్, అంటే మొత్తం 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క రేషియో అన్నది 11:10గా మారింది. ఇప్పుడు 6 నుంచి 10 11కి ఎంత ఉంది డిఫరెన్స్ వీటి మధ్య +5 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ +5 ఇంక్రీజ్ అయింది. అంటే సేమ్ ఇక్కడ సేమ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఈక్వల్ ఎంత పెరిగింది, ఇక్కడ 5 ఇయర్స్ పెరిగింది. అంటే 5 అన్నది ఇక్కడ 6 ఇయర్స్ +4 ఇయర్స్, అంటే మొత్తం 10 ఇయర్స్కి ఈక్వల్. అంటే 1 పార్ట్ ఎంత 2, 1 పార్ట్ విలువ 2. అప్పుడు 6 పార్ట్ విలువ కనుక్కోవాలంటే 6 × 2 చేస్తే 12 ఒకటి అవుతుంది. ఇంకొకటిది 5 × 2 చేస్తే 10 ఇయర్స్ ఒకటి అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడంటే ప్రజెంట్, ఇప్పుడు ప్రజెంట్ వయసు ఎంత కనుక్కోమంటున్నాడు. ఇది K, ఇది S అయితే ఈ S యొక్క ప్రజెంట్ వయసు అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ వయసు అంటే 6 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ యొక్క వయసు ఎంత 12 ఒకటిది 10 ఒకటిది. ప్రజెంట్ అంటే 6 ఇయర్స్ తర్వాత, అంటే ఇక్కడికి రావాలి +6 చేయాలి. అంటే ఇక్కడికి +6 యాడ్ చేయాలి, ఇక్కడికి +6 చేయాలి. ఒకటిది 18 అవుతుంది, ఒకటి 16 అవుతుంది. ఇక్కడ S ఒకటిది K ఒకటిది. ఇక్కడ ఏమైనా S అనేవాడి వయసు ఎంత అవుతుంది 16 ఇయర్స్ అనేది అవుతుంది. 4 సంవత్సరాల క్రితం తండ్రి వయసు అతని కొడుకు వయసుకి 3 రెట్లు. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల యొక్క మొత్తం 64 సంవత్సరాలు. అయినా ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ యొక్క వయసు అన్నది ప్రజెంట్ తీసుకుంటే వాళ్ళ యొక్క వయసు మనకు రేస్ ఇవ్వలేదు, కానీ 4 ఇయర్స్ క్రితం ఇచ్చాడు. అంటే 4 ఇయర్స్ క్రితం -4 ఇయర్స్ తీసుకుంటే 4 ఇయర్స్ క్రితం ఎంత, కొడుకు వయసుకి 3 రెట్లు అన్నాడు. అంటే 3:1. ఇది తండ్రి అనుకుంటే ఇది కొడుకుది, కొడుకుకి 3 రెట్లు అన్నాడు కాబట్టి 3:1 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే తర్వాత 4 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం ఎంత అంట 64 ఇయర్స్ అంట. అంటే ఈ ప్రజెంట్ 4 ఇయర్స్ తర్వాత అంటే +4 ఇయర్స్ యొక్క వాళ్ళ కొడుకులు ఇద్దరి వయసులు మొత్తం ఎంత, ఇతడిది ప్లస్ ఇతడిది, వీళ్ళిద్దరిది కలిపి 64 ఇయర్స్ అన్నాడు. అయితే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అన్నాడు. ప్రస్తుతం తండ్రి వయసు ఎంత కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇద్దరి రేషియో ఎంత, వాళ్ళిద్దరిది కలిపి 64 ఇయర్స్ అన్నాడు. అంటే 4 ఇయర్స్ ముందంటే ఇతనిలో నుంచి -4 చేయాలి, ఇతని వయసు కూడా -4 అవుతుంది, అప్పుడు ప్రజెంట్ వయసు అవుతుంది. మళ్ళా 4 ఇయర్స్ బ్యాక్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి -4 చేయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి -4 చేయాలి. అంటే ఇక్కడ 4 ఇక్కడ 4 8, ఇక్కడ 4 ఇక్కడ 4 16 మొత్తం. అంటే ఇక్కడ నుంచి మొత్తం 16 ఇయర్స్ తీసేయాలి. 16 ఇయర్స్ తీసేస్తే మనకి 48 ఇయర్స్ వస్తుంది. 48 ఇయర్స్ వస్తుంది. ఈ 40 ఇయర్స్ ఎప్పుడంటే వాళ్ళ 4 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరి వయసులో మొత్తం ఎంత అవుతుంది 48 ఇయర్స్ అవుతుంది. అంటే ఇద్దరిది కలిపి 40 ఇయర్స్ అంటే ఇద్దరు మొత్తం ఎంత ఉంది 3 + 1 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ వచ్చేసి 48కి ఈక్వల్. అంటే 1 పార్ట్ విలువ ఎంత అవుతుంది 12 అవుతుంది. అప్పుడు 12 అంటే ఈ తండ్రి వయసు ఎంత అవుతుంది 12 × 3 36 అవుతుంది. 12 × 1 12 అవుతుంది. అంటే తండ్రి వయసు వచ్చేసి 36 ఇయర్స్ అవుతుంది, కొడుకు వయసు వచ్చేసి 12 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు ప్రస్తుతం అన్నాడు. ఇది ఎప్పుడు వాళ్ళ ఏజ్ 4 ఇయర్స్ బ్యాక్. ప్రజెంట్ ఎంత, ప్రజెంట్ కనుక్కోవాలంటే +4 ఇయర్స్ యాడ్ చేయాలి. అంటే +4 ఇయర్స్ యాడ్ చేస్తే 40 ఇయర్స్. 40 ఇయర్స్ అన్నది ప్రజెంట్ వాళ్ళ తండ్రి యొక్క వయసు అవుతుంది.